ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో లొకేషన్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. అంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి, ఫాస్ట్ గ్రోయింగ్ ఉండే లొకేషన్లో ఉండాలి. ఇది చూస్తే ఏమో మంచిగా 10 మినిట్స్లోనే ఓఆర్ఆర్కి రీచ్ అవ్వచ్చు. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా జస్ట్ 13 మినిట్స్. సో ఇప్పుడు మనకి త్రిబుల్ కూడా పడుతుంది. సో దానికి కూడా జస్ట్ 15 మినిట్స్ అనుకుంటాను కదా. అవును మేడం. సో ఒకసారి ఈ లొకేషన్ యొక్క హైలైట్ చెప్తారా? లొకేషన్ హైలైట్ మీరు మన ఎల్బీ నగర్ మెట్రో నుంచి తీసుకుంటే జస్ట్ మీరు 25 మినిట్స్లో మన సైట్కి రీచ్ అయిపోతారు. ఓకే, జస్ట్ 25 మినిట్స్లో. మన అవుటర్ నుంచి మీరు 15 మినిట్స్లో వచ్చేస్తారు. అలా ఇంకా మనం చౌటుప్పల్కి బిఫోరే ఉన్నాం, మనం ఇంకా బిఫోరే ఉన్నాం. ఇక్కడ తీసుకుంటే మీరు ఎంఎస్ఎంఈ కానివ్వండి, లాజిస్టిక్ పార్క్స్ కానివ్వండి, ఐఓసిఎల్ ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, బిహెచ్ఎల్ కానివ్వండి, ఇలా మంచి మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో. ఇంకొకటి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే హైవేకి చాలా దగ్గరలో, హైవే ఫేసింగ్ లో ఉంది మన వెంచర్. సో లొకేషన్ బానే ఉంది, సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటారు. బట్ ఈ నియర్ బై కూడా చాలా ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీకు హైవే ఫేసింగ్ లోనే ఉంది మేడం. హైవే నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా ఏం లోపలికి లేదు, హైవే ఫేసింగ్ లోనే ఉంది మీకు. అలా మనకి ఏంటంటే కస్టమర్ కూడా జస్ట్ వాకేబుల్ వచ్చే ఫెసిలిటీ ఉంది మనకి ఇందులో. ఇలా కనెక్టివిటీ మెయిన్. ఆల్రెడీ మనం 16 acres ఎలా అయితే కంప్లీట్ చేసామో అలాగే ఇంకొక 4 acres కూడా దాన్ని బేస్ చేసుకొని మనం ఇది చేయగలమనే ఉద్దేశంతో కస్టమర్కి ఇవ్వడం జరిగింది.